తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ సభ్యులు చేసిన అపచారంపై కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కూటమి పక్షాల నేతలు, మంత్రులు, పార్టీ అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలు, సంప్రోక్షణ నిర్వహించనున్నారు. తిరుమల వెంకన్నకు జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ సభ్యులు చేసిన అపచారంపై కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి ఈ రోజు శాసన మండలిలో వైసీపీ సభ్యులు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి చేసిన అపచారంపై ప్రజల్లోకి వెళ్లాలి అని చెప్పి కూటమి పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో మంత్రి లోకేష్ తో పాటు జనసేన, బీజేపీకి సంబంధించిన పక్షాల నేతలు, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పలువురు మంత్రులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో దేవదేవుడికి జరిగిన అపచారంపై ప్రజల్లోకి వెళ్లడంతో పాటు వైసీపీ సభ్యులు మండలిలో వ్యవహరించిన తీరును కూడా వారికి వివరించాల్సిన అవసరం ఉంది అని కూడా అందరూ అభిప్రాయపడ్డారు. హిందూ మతం పట్ల, అదేవిధంగా తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీనే విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది అని కూడా మా కూటమి పక్షాల నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. కల్తీని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలిసిందని సిబిఐ ఆధ్వర్యంలో తిట్టిచ్చిన నివేదిక అనంతరం కూడా శాసన మండలిలో వైసీపీ పచ్చి అబద్ధాలాడిందని, నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పింది అని కూడా వాళ్ళు గుర్తు చేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా స్వామివారి ఫోటోలను, చెప్పులు, షూలు తీసుకొని పొడియం వద్దకు, చైర్మన్ పొడియం వద్దకు వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళటం మహాపచారం చేసింది అని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. అందువలన వైసీపీ దేవదేవుడికి చేస్తున్న మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలి అని నిర్ణయించారు. రేపు శనివారం కావటంతో తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆలయాలు, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడంతో పాటు సంప్రోక్షణ కూడా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించారు. కూటమి పక్షాలకు చెందిన 164 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా రేపు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా కూటమి పక్షాలకు చెందిన 3 పక్షాల నేతలు కూడా మీడియా సమావేశాలు నిర్వహించి దేవదేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ 3 పక్షాల పార్టీ అధ్యక్షులు, నేతలు కూడా నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళ పార్టీ నేతలందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. రేపు శనివారం శ్రీవారికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో రేపు ఈ పూజలు నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా భావసారూప్యత, లైక్ మైండెడ్ గా ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి దేవదేవుడికి జరుగుతున్న అపచారాన్ని ప్రజలకు వివరించాలి అని కూడా కూటమి నేతలు భావించారు. థ్యాంక్ యూ రామారావు.